హాయ్! వెల్కమ్ టు మై షో. సినిమా అనేది బయట నుంచి చూసే వాళ్ళకి ఒక రంగుల ప్రపంచం. కానీ అదే సినిమాలో ఉంటూ అక్కడే జీవితాన్ని వెతుక్కునే వాళ్ళకి మాత్రం ఇక్కడ రంగులే కాదు చీకట్లు ఉంటాయి. విజయాలే కాదు పరాజయాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డవారే ఈ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తారు. అలా దాదాపు 12, 13 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ, నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ, అటు బుల్లితెరైనా, ఇటు వెండితెరైనా ఎక్కడైనా సరే అవకాశం వచ్చిన ప్రతిసారి సక్సెస్ అవుతూ, ఈరోజు మన ముందున్నారు రవి శివతేజ గారు. సో, వారినడిగి వారి సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది? అండ్ వారి ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? వారు ఈ మధ్య చూసిన సక్సెస్‌లేంటి? ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్ నమస్తే. నమస్తే. యాక్చువల్‌గా 2012 అంటే ఆ ఇయర్ నాకెందుకు బాగా గుర్తంటే, నేను గూడా అప్పుడే హైదరాబాద్‌కొచ్చింది ఎండ్‌లో. ఓకే. నేను ఆ రోజు నుంచి గూడా మీ జర్నీ చూస్తున్నాను. చాలా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్. అవును. అవును. 3 నిమిషాలు, 5 నిమిషాలు నిడిగున్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. అవును సార్. అవును. అక్కడి నుంచి మీ ప్రయాణం మొత్తం మొదలైంది. అవును సార్. ఈరోజు చూసుకుంటే నాకు తెలిసి చాలా పెద్ద హీరోలతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఈవెన్ 'నిఖిల్' గారి సినిమాలో గూడా చేస్తున్నాను సార్. మీరు సినిమాలు చేస్తున్నారు. అవును సార్. అవును నిజంగా చాలా ఇన్‌స్పిరేషనల్ జర్నీ. సార్. థాంక్ యూ సార్. ముందుగా దానికి కంగ్రాట్స్ మీకు. థాంక్ యూ సార్. థాంక్ యూ. అండ్ 'రవి శివతేజ' చాలా పెద్ద పేరు. హ్మ్. ఈ 3 పేర్లో ఏదో ఒక పేరు పిలుచుకోవచ్చు. సార్. ఇన్ని పేర్లు పెట్టుకొని మళ్ళీ ఇంట్లో కొత్తగా 'చింటూ' అని పిలుస్తారంటే ఎందుకు? అది ముద్దు పేరు సార్ అది. ఆ! అమ్మకిష్టం సార్ అట్లా పిలవడం నన్ను చింటూ అని. హ్మ్. అవును సార్. బట్ అదే ఇండస్ట్రీలోకి రావాలంటే చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టమో, హ్మ్. లేకుంటే ఒక హీరో ఇష్టమో, హ్మ్. ఏదో ఒక మోటివేషన్ ఉంటది. బట్ మీరు అలా వచ్చిన వ్యక్తి కాదు. కాదు. ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చి ఇక్కడ పడిపోయారు. అవును సార్. బట్ సడెన్‌గా వచ్చిన ఈ ఇండస్ట్రీని ప్రేమించాలంటే ఒక మ్యాజిక్ మూమెంట్ కావాలి. కావాలి సార్. అవును సార్. మీ లైఫ్‌లో ఆ మ్యాజిక్ మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు, సార్. ఏ వెబ్ సీరీస్ చేసేటప్పుడు, ఏ డే ఇదేరా నా లైఫు ఇక్కడే ఇంక నేను బతకబోయేదని మీకు తెలిసిన క్షణం? 2014లో 'రంబతో రాముడు' అని ఒక షార్ట్ ఫిల్మ్ మేము ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీమియర్ ఏసాం సార్. ఓకే. అది నా థర్డ్ షార్ట్ ఫిల్మ్ అది. నేను లీడ్‌గా చేశాను. హ్మ్. గెస్ట్‌లందరిని పిలుచుకున్నాం. ప్రొడ్యూసర్‌లని, యాక్టర్‌లందరిని పిలిచాను సార్. పిలిస్తే షార్ట్ ఫిల్మ్ ఏసాం. ప్రీమియర్ అయిపోయింది. జనాలందరూ మంచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లు కొడుతున్నారు అందరూ. హ్మ్. స్టేజ్ మీద నుంచోబెట్టారు అందరిని ఆర్టిస్టులందరిని. సెలబ్రిటీలొచ్చి మాట్లాడుతున్నారు. ఆడియన్స్ మాట్లాడుతున్నారు. అందరూ ఒకటే మాట చెప్పారు. "ఈ అబ్బాయిలో మంచి టైమింగ్ ఉంది. యాక్ట్ చేసాడు. మంచి కమెడియన్ అవుతావు" అని చెప్పి కొంతమంది అందరూ చెప్పడం జరిగింది సార్. హ్మ్. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్. అంటే చావైనా బ్రతికైనా ఇంక సినిమాయే. హ్మ్. ఇంకా ఇది తప్ప మనకు వేరే ఏం రాదు. మనలో మ్యాటర్ ఉంది అని తెలుసుకున్న రోజు కూడా 2014లో సార్. హ్మ్. హ్మ్. అయితే మొదటిసారి మిమ్మల్ని ఈ కెమెరా ముందుకు లాగింది హ్మ్. మీ బ్రదర్ అని చెప్పినట్టు నాకు గుర్తు. అవును సార్. ఆ! అభిరామ్ సార్. ఆ! సో, ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్‌లో చేసిన వాళ్ళు గాని, మీ బ్రదర్ గాని వాళ్ళందరూ ఇప్పుడు మీతో టచ్‌లో ఉన్నారా? అండ్ వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారు? అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే నాకు చెయ్యిచ్చి నన్ను పైకి తీసుకొచ్చింది అభిరామే. హ్మ్. ఎందుకంటే నా లైఫ్‌లో జీరోలో ఉన్న సిట్యుయేషన్ ఆ టైము. హ్మ్. 2014లో ఇంకేమీ లేదు. అన్నీ పోయినియి నాకు. హ్మ్. పోయిన టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం ఉంది పిలిచిన వ్యక్తి అభిరాము. ఆ అభిరామ్ అనే వ్యక్తితోనే మొన్న ప్యారిస్‌లో అబ్రాడ్‌లో ఒక 20 డేస్ షూటింగ్ చేసాం. ఫుల్ సినిమా అంతా అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంకో 3 డేస్ షెడ్యూల్ ఉంది. హ్మ్. ఆ సినిమా పేరు 'హ్యాపీ జర్నీ.' హ్మ్. సూపర్ అంటే సూపర్ వచ్చింది సార్ ఔట్‌పుట్ అది. ఒక ఏడుగురు ఆడోళ్ళని తీసుకొని ఇద్దరు ట్రావెల్ ఏజెంట్లు పారిస్ ఎళ్తారు ఫ్రీ ట్రిప్ అని చెప్పి. ఓకే. ఇదంతా వాళ్ళకి తెలియకుండా జరుగుతది. అదే స్టోరీ మెయిన్ స్టోరీ. హ్మ్. అద్భుతంగా వచ్చింది సార్ అసలు. పారిస్‌లో వాళ్ళు ఎట్లా తప్పు తెలుసుకొని ఎట్లా ఇదంతా అంటే మంచి అంటే ఎవరైతే నాతో షార్ట్ ఫిల్మ్‌లో అప్పుడు నాకు చేయిచ్చి పైకి తీసుకొచ్చారో ఆ మనిషే ఈరోజు ఒక పెద్ద ఆఫర్ నన్ను తీసుకొని పారిస్ తీసుకొనెళ్ళి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేసాడు సార్ అందులో. ఆయనకి ఫ్యూచర్ ఫిల్మ్ ఇదేనా? ఇదే సార్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. బట్ ఓపికగా ఉన్నారు. అసలు చాలా ఓపిక సార్ మనోడికి. అండ్ ఇదే సమయంలో మీకు అంటే మీరొచ్చినప్పుడు ఒకటి షేర్ జేసుకోవాలనుకున్నాను. సార్ ఇప్పుడు మే 1 తేదీన 'గాయపడ్డ సింహం' అని జెప్పి ఒక మూవీ మన రిలీజ్ 'తరుణ్ కాబోతుంది. భాస్కర్' గారు సార్. ఆ! 'కశ్యప్ దాంట్ శ్రీనివాస్' ఆ! డైరెక్టర్ అవును సార్. సో, ఆయన గూడా మీ ఫెటిలిటీ నుంచి సేమ్ సార్. వచ్చిన ఆ! మనోడు కూడా యాక్టరును అవును సార్. ఆహా! అవును సార్. 16 సంవత్సరాలు ఆయన కష్టం. అవును సార్. 16 సంవత్సరాలు డైరెక్టర్ అవ్వాలని అలాగే నిలబడ్డాడంట. అవును సార్. అంటే నాకు ఇండస్ట్రీలో స్టార్స్‌ని చూసినప్పుడు గాని, లేదా టెక్నీషియన్స్ చూసినప్పుడు గాని, ఇదంతా ఓకే. వాళ్ళ కష్టం ఒక ఎత్తు. మీ ఫీచర్ ఫిల్మ్స్ కోసం కష్టపడుతూ ఈ షార్ట్ ఫిల్మ్స్, ఈ వెబ్ సీరీస్‌లు చేసే మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా గర్వంగా, చాలా ధైర్యంగా అనిపిస్తది. సార్. ఎందుకంటే డబ్బునొదిలేస్తారు, అవును సార్. సక్సెస్‌నొదిలేస్తారు, అవును సార్. లైఫ్‌లో అచీవ్‌మెంట్స్ పెద్ద పెద్ద గోల్స్ అన్నీ వదిలేస్తారు. అవును సార్. సినిమా, సినిమా దీని ఒక్కదాని కోసమే బతుకుతారు. మీరనే కాదు సార్. మీరు సార్. గాని, ప్రసాద్ భాస్కర్ చాలా గారు మంది గాని, సార్. మిగతా ఎనీ ఆర్టిస్ట్ అవును సార్. అలా కేవలం మీ ఫెర్టిలిటీలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా అదొక రకమైన ధైర్యం వస్తది. వీళ్ళు సినిమా కోసం అన్నీ వదిలేసి హ్యాపీగా బతుకుతున్నారు. సో, ఒక లక్ష్యం కోసం ఏ మనిషి అయినా ఎందుకు బతకలేరు అనిపిస్తదనమాట. అవును సార్. అవును సార్. సో, మీరు బీటెక్ స్టూడెంటే. అవును సార్. ఎందుకు చేశారు బీటెక్?
చిన్నప్పటి నుంచి ఏంటంటే డ్యాడీ నువ్వు ఇది అవ్వాలి అని ఏ రోజు నన్ను ప్రెషర్ చేయలేదు సార్ నన్ను. నువ్వు ఇదే అవ్వాలి, ఇది చదవాలి అని చెప్పి ఏ రోజు నన్ను ప్రెషర్ చేయలేదు. ఆల్‌వేస్ గో విత్ ద ఫ్లో. హ్మ్. నేనెప్పుడు చిన్నప్పుడు నాన్న ఇదే చేయాలని చెప్పి నన్నెప్పుడు ప్రెషర్ చేయలేదు. నాకు ఏదొస్తే అది తీసుకుంటూ పోయాను సార్. అలానే బీటెక్ కూడా అందులో వచ్చింది. బీటెక్ చేశాను సార్ అంతే సార్. అంటే ఇది అవ్వాలని నేనెప్పుడు ఏది అనుకోలేదు సార్ నేను. హ్మ్. అలా అనుకున్నది ఏంటంటే ఏదన్నా ఉందంటే సినిమాయే సార్. మీరు గుడ్ స్టూడెంటా? అవును సార్. బాగానే చదువుకున్నాను సార్. బట్ ఒక చిన్న పరాజయం, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలిందక్కడ జాబ్ కోసం ఎళ్ళేటప్పుడు. అవును సార్. ఎన్ని లక్షలు నష్టపోయారు అప్పట్లో? 3,00,000 సార్. ఆ రోజుల్లో 3,00,000 ఆ రోజుల్లో చాలా ఎక్కువ సార్. అంటే 2012 12 సార్. 12 12 జాబ్ కోసం. జాబ్ కోసం సార్. అంతా మోసం సార్ అంతా. హ్మ్. మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. పాపం నాన్న కూడా ఏమనలేదు సార్ పాపం నాన్న కూడా లాస్ట్‌కి నన్ను. నా కొడుకే కదా! నా కొడుకుని పెట్టుకున్నాను కదా! అనుకున్నాను కానీ, ఈ రోజు ఆయన ఎప్పుడు బాధ చెప్పాడు కాదు సార్ నాకసలు. హ్మ్. ఆయన హి ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ సార్ అసలాయన. సో, ఇంకా ఆ మోసంతో మీకు ఆ ఫీల్డ్ మీద విరక్తొచ్చిందా? లేకుంటే ఎందుకు మళ్ళీ అటువైపు తిరిగి చూడలేదు? అంటే ఎక్కడికెళ్ళినా కూడా నాకలా డెడ్ ఎండ్‌లే పడేవి సార్ నాకు. అంటే ఉద్యోగం విషయంలో. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ విషయంలో అయితే ఎప్పుడు నాకు ఎక్కడికెళ్ళినా కూడా డెడ్ ఎండే కనిపించేది. హ్మ్. అంటే వచ్చేది కాదు. కరెక్ట్‌గా ఆ టైంలో జాండీస్ రావడమో, లేకపోతే ఇంటికి రావడమో, లేకపోతే అక్కడి నుంచి లేకపోతే ఇక్కడేమన్నా జాబ్ చేస్తే కంపెనీ ఐపీ పెట్టడం. ఎక్కడికెళ్ళినా కూడా జాబ్ కుదిరేది కాదు సార్. హ్మ్. ఇదేంట్రా మనం ఎక్కడికెళ్ళినా అంటే జాబ్ చేసే యోగం లేదా? హ్మ్. అంటే నాకే అనిపిచ్చేది మనకు జాబ్ చేసే యోగం లేదా అని. నా నా ఇంటెన్షన్ ఎక్కువ అనిపిచ్చింది ఏంటంటే అంటే ఎక్కువ నేనెక్కువ సక్సెస్ అవుతాను అనిపించిన ఫీల్డ్ అయితే సినిమాయే సార్. హ్మ్. నేనెక్కువ నమ్మింది. ఓహో! మనకు టాలెంట్ ఉంది. నేను సక్సెస్ అవుతానని నమ్మిన ఫీల్డ్ అయితే సినిమాయే సార్. నేను నిజంగా అయ్యాను సార్. అంటే నాకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. సార్. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉందో లేదో నాకు తెలీదు గానీ, సార్. పెళ్ళికి ముందు నేను చెప్పేది. ఆహ్, మాక్సిమం బాధ ఎంతున్నా హైదరాబాద్‌లో భరిస్తారు. సార్. ఇంక మీ చేతుల్లోంచి దాటిపోతుంది. ఈ బాధ నేను భరించలేదన్నప్పుడు వెంటనే టక్కన ఎవరికీ చెప్పకుండా బస్ ఎక్కి ఊరెళ్ళిపోతారంటే ఏంది? ఊరెళ్తాను. అవును సార్. ఆ? అవును సార్. అంటే అమ్మా, నాన్న దగ్గరికెళ్తే ఆ ప్రెషర్ పోద్దనా? లేకపోతే ఆ ప్రెషర్ అని ధైర్యం కాదు సార్. అంటే నాకున్న బాధకి ఆన్సర్ దొరుకుద్దని ఒక చిన్న నమ్మకం సార్. నమ్మకం కాదు నిజం సార్ అది. హ్మ్. వాళ్ళని చూడగానో లేకపోతే వాళ్ళతో మాట్లాడితేనో ఆ ప్రాబ్లమ్‌కో లేకపోతే ఆ ప్రెషర్‌కో ఒక ఆన్సర్ దొరుకుద్ది. మేబీ డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు సార్ నాకు. బట్ నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది సార్. వాళ్ళని చూడగానే లేకపోతే వాళ్ళతో మాట్లాడగానే నాకొక ధైర్యం గాని, ఆ ఆన్సర్ గాని దొరుకుద్ది సార్. సో, అందుకే ఏంటంటే ఇంకేం చెప్పకుండా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాను సార్ నేను. అంతా. హ్మ్. అదే నాకు అంటే చాలా క్లోజ్ పీపుల్ నుంచే తెలుసుకున్నాను. సార్ అవును. మనోడు కనిపియలేదు అంటే చెప్పా పెట్టకుండా కనిపియలేదంటే ఖచ్చితంగా ఊరెళ్ళిపోయాడని అర్థం. అంతే సార్. మళ్ళీ మీరే వచ్చేస్తారంటగా? మళ్ళీ వచ్చేస్తాను సార్. ఏం లేదు సార్. అక్కడంతా వాళ్ళతో డిస్కషన్ అంతా అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని హ్మ్. అంతా క్లియర్ చేసుకొని వచ్చేస్తాను సార్. హ్యాపీగా వస్తాను సార్. మీ లైఫ్‌లో ఈ గోదావరి బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉపయోగపడింది? నా జీవితమే సార్ ఇప్పుడది. అంటే గోదావరి కుర్రాడిగా పుట్టినందుకు నేను నిజంగా ఇంత అంటే సినిమా సినిమాలో నన్నిప్పుడు ఒక పరంగా జనాలు సార్. మెయిన్ ప్రయారిటీ ఎవరికిస్తానంటే జనాలే సార్. జనాలు ఈరోజు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు సార్. తెలుగు ప్రజల్లో ఉన్న గొప్పతనం అది. వాళ్ళకేదైనా నచ్చిందంటే హ్మ్. ఒక ఆర్టిస్ట్‌గా నాకు యాక్టింగ్ ఆడికి టాలెంట్ ఉందంటే వాళ్ళు నిజంగా నమ్మితే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు సార్. వాడెవరు, ఏంటి, చిన్నోడా, పెద్దోడా, లేతే కొత్తోడా, పాతోడా ఏం ఆలోచించరు. నాకు ఆ గోదావరి స్లాంగ్, ఆ గోదావరి టైమింగ్ ఉపయోగపడిందేంటంటే నేను ఆ గోదావరి నీళ్ళకి నిజంగా దండం పెట్టుకుంటాను సార్. ఈ జీవితంలో అసలది రుణం తీర్చుకోలేను సార్ అది. ఇంక మేబీ ఇంకో జన్మ ఎత్తాలేమో రుణం తీర్చుకోవడానికి. అంత అంత హెల్ప్ చేసింది సార్ నాకు ఆ గోదావరి స్లాంగ్. అంటే అంటే చాలా మందిని గమనించా ఇండస్ట్రీలో. సార్. ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ మాటల్లో ఆ సార్. కమ్మదనం ఉంటది. అవును సార్. ఆ చిన్న సెటైరికల్ అవును సార్. అవును సార్. ఎలిమెంట్స్ ఉంటాయి. అవును సార్. మనుషులు అద్భుతమైన మనుషులు. ఒకసారి కలిస్తే ఇంక జీవితాంతం వదలరు. సార్. సో, ఆ నేలలోనో, ఆ నీటిలోనో, ఆ ఆహారంలోనో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అవును అనిపిస్తుంటది. సార్. అవును సార్. అండ్ మీరు చెప్పారు ఇందాక 3,00,000 ఆ రోజుల్లో నష్టపోయానని అవును చెప్పి. సార్. బట్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ స్టార్ట్ చేశారు. చేశాను సార్. కానీ వెంటనే ఆఫర్‌లు రావు. రావు సార్. రెమ్యూనరేషన్‌లు రావు. అవును. నాకొక మూమెంట్ చెప్పండి లైఫ్‌లో అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. హాస్టల్‌లో ఉండే అబ్బాయిలది. హ్మ్. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయాన్నే లేస్తే టిఫిన్ చేయాల్సొస్తదని చెప్పి ఉదయం లేయకుండా ఒకేసారి మధ్యాహ్నం చేసి, మధ్యాహ్నం భోజనం చేసే అబ్బాయిలు కూడా చాలా మందుంటారు. ఉన్నారు సార్. ఉన్నారు. సో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసింది. అలాగని కాదు గానీ ఏదో ఒక విధంగా హ్మ్. ఫైనాన్షియల్‌గా గానీ, బాగా ఎక్కువ ట్రబుల్ గానీ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్ ఆ డే ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి? అంటే ఆహ్, ఫైనాన్షియల్‌గా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసింది అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కాదు సార్ అప్పుడు. అంత పెద్ద అప్పుడు అనిపియలే నాకేం గాని. ఆహ్, కోవిడ్ టైమ్‌లో నాకు మ్యారేజ్ అయిపోయింది సార్ నాకు. హ్మ్. మ్యారేజ్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది సార్ కరెక్ట్‌గా ఆ టైంకి. 2019లో మ్యారేజ్ అయింది. 2020లో మనకి ఫస్ట్ వేవ్ వచ్చింది సార్ మనకి. ఆఫర్‌లు లేవు. హ్మ్. రిలీజ్ అయిన సినిమా పోయింది. హ్మ్. తర్వాత
మనకి మంత్లీ రెంట్ కొంచెం ఎక్కువ సార్. ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ సార్ మనకి ఫైనాన్షియల్‌గా మనకి. డబ్బులు లేవు సార్. జేబులో రూపాయి లేదు. పక్కన చూస్తే అమ్మాయి ఉంది. హ్మ్. పెద్ద కుటుంబం. డబ్బులు అడగలేను. మన దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ నాన్న పాపం ఆయన దగ్గర డబ్బులెక్కడ ఉంటాయి పాపం. దాసుకున్న డబ్బులు అట్లాగా ఒక సంవత్సరం వరకు నాకు పంపుతూ ఆహ్, ఇదెప్పుడు ఎమోషనల్ మూమెంటే సార్ నాకు. అబ్బా! ఎప్పుడు సార్. అంటే ఏం చేసినా ఈ మూమెంట్ పోదు సార్ ఇది. నాకిప్పటికి అనిపిస్తది. మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టానేమోనని. నాకిప్పుడు ఆహ్, ఈరోజు మా నాన్నగారు లేరు, చనిపోయారు. అయ్యో! యాహ్! ఆహ్, ఆ మూమెంట్ అంటే జీవితంలో పోదు సార్ అది. మా నాన్న నేనేమైనా ఇబ్బంది పెట్టానేమో అని. ఆయన ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపుతూనే సార్ నాకు. హ్మ్. అది నాకిప్పటికి గుర్తుంది. ఎప్పటికి సార్. ఆయన దాసుకున్న డబ్బంతా ఈ రెంట్‌లకి, ఈట్లికే పంపుతూనే ఉన్నాడు నాకు. ఎప్పటికి మర్చిపోలేకపోతున్నాను సార్ అది. లోపల తుడిచేస్తుంటా సార్ అది. అదొక్కటి కొంచెం ఎమోషనల్ మూమెంట్ సార్ నాకది. నాన్న ఇబ్బంది పెట్టానేమో అని చెప్పి, ఆ కోవిడ్ టైంలో ఏ రోజు పాపం కష్టం మాత్రం నాకు చెప్పలేదు సార్ మా నాన్న నాకు. అంటే నా కొడుకే కదా అని పంపాడు గానీ, ఏ రోజు "ఒరేయ్! డబ్బులు లేవురా నా దగ్గర" అని ఎప్పుడు చెప్పలేదు సార్ నాకు. పంపుతూనే సార్ నాన్న అప్పుడు డబ్బులు పాపం. కోవిడ్ హుహు. అంతా ఒక 2000 సార్ మనకు 2 సంవత్సరాలు పోయినాయి సార్ కోవిడ్ వల్ల మనకి. అవును. ఆ 2 సంవత్సరాలు నాన్నే చూసుకున్నాడు సార్ నన్ను. ఈరోజు మా నాన్న లేకపోతే నేనేంటి సార్? అంతే. ఏ రోజైనా చెప్పారా నాకు అంటే ఇది భారమవుతుంది లేదంటే నువ్వు ఏ రోజు? మా నాన్న చెప్పలేదు. మా అమ్మ చెప్పింది సార్. అప్పుడు ఊరెళ్ళినప్పుడు ఇట్లాగా డబ్బులు పాపం అట్లా నాన్న పాపం ఆయన కష్టపడి నీ కోసం పాపం ఇచ్చాడురా అని చెప్తే, అది లైఫ్‌లో ఉండిపోద్దేమో సార్ ఇంకా. ఆయన చనిపోయినాక తెలిసిందా? కాదు అమ్మ సార్ అమ్మ ఇంకా ముందే తెలుస్తుంది గానీ, నాన్న అప్పుడు ఇబ్బంది పడుతూ పంపించాడని తెలుసు సార్. కాపోతే మనకిక్కడ సోర్స్ లేదు కదా సార్ మనం. హ్మ్. డబ్బులు లేకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు మనల్ని. పోదు సార్ అది ఎప్పటికి పోదు. ఎప్పుడు చనిపోయారు? అంటే లాస్ట్ ఇయర్ సార్ డిసెంబర్ 20థ్. బట్ మీరు లైఫ్‌లో కొన్ని స్టెప్స్ ముందుకేసారు. అవును కొంత సార్. సక్సెస్ చూసారు. కొన్ని సినిమాలు చేశారు. అవును సార్. సో, అదైతే ఆ ఆనందం అయితే షేర్ చేసుకున్నారా ఉంది మీరు? సార్ కొంచెం అదే నాన్నయితే నా విషయంలో కొంచెం ఆనందపడ్డాడు. ఇంకా నాన్నకి ఇంకా సినిమాలో మంచి హిట్ ఏదన్నా ఇచ్చి చూపిద్దాం అనుకున్నాడు. పాపం నాన్న చనిపోయాడు సార్. వెరీ పెయిన్‌ఫుల్ మూమెంట్ సార్. సారీ అండి. అంటే పర్లేదు సార్. నేను యాక్చువల్‌గా ఇలాంటి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉందని అనుకోలేదు. బట్ నేను అంటే మేము అనుకోలేదు సార్. నాన్న సడెన్‌గా అట్లా ఎళ్ళిపోవడం మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. అవుతాయి సార్ అంతే. అంటే నాన్నకొక సినిమా హిట్ ఇచ్చి చూపిద్దాం మీ జీవితంలో అనుకున్నాను. అది కుదరలేదు సార్. అదొక్కటే బాధ. సో, ఎలాగో ప్రస్తావనొచ్చింది. మీ సార్. పెయిన్ ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ అవును సార్. మీరెలా సర్వైవ్ అవుతున్నారో, చేతిలో డబ్బులుంటే సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. లేకపోతే అమ్మా, నాన్న సపోర్టు, ఇప్పుడు ఎదుగుతున్నారు. మీరు సర్వైవ్ అయిన విధానం తెలిసిందే. బట్ ఒక క్వెషన్ అడగాలి. మీకు సార్. ఇబ్బంది అయినా సరే నేను అడిగి తీరాల్సిందే. అడగండి సార్. రవికేమి హ్మ్, విజయ్ భాస్కర్ అల్లుడు. అవును. సో, సినిమా ఆఫర్‌లు లేకపోయినా, రూ. 4 తక్కువైనా విజయ్ భాస్కర్ చూసుకుంటాడు. ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర విన్నా. అవును సార్. బట్ రియాలిటీ అలా లేదిప్పుడు. మీరు చెప్పిన మీ జర్నీ మొత్తం చూస్తే. సో, 'విజయ్ భాస్కర్ అల్లుడు' అనేది మీకు ఎంత ప్లస్ అయిందో, నేను మైనస్ అన్నా గాని అదొక ముళ్ళ కిరీటం అవ్వలేదా? అంటే ముళ్ళ కిరీటం అని నేను చెప్పను సార్. ఆహ్, అంకుల్ వాళ్ళ అల్లుడవ్వడం నిజంగా నా అదృష్టం సార్ అది. హ్మ్. అది దానికి కారణం నా వైఫ్. హ్మ్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పెళ్లి చేసుకున్న టైంకి నేను నథింగ్. హ్మ్. ఏమీ లేదు. జీవితంలో ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా ఒకటి చేస్తాను ఒకటే. అది అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. నథింగ్ అంతా ఏం కాలేదు. బట్ నన్ను నమ్మి వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి ఒప్పించి, "అబ్బాయి చాలా మంచోడు. నన్ను బాగా చూసుకుంటాడు. మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది ఆ అబ్బాయి" అని చెప్పి నా గురించి స్టాండ్ తీసుకుంది నా వైఫే సార్. కరెక్ట్. ఆ అమ్మాయి దేవత సార్. మనం నథింగ్ సార్. నేను ఇప్పటికి చెప్తాను సార్ నేను నథింగ్ నేను. ఐయామ్ నథింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ హావ్ గాట్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్ అంతే సార్ ఇవన్నీ. హ్మ్. చెప్పుకోవడానికి నాకో మావయ్య ఉన్నాడు. హ్మ్. విజయ్ భాస్కర్ గారు నా మావయ్య నేను చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడం సార్. బయటోళ్ళు అనుకుంటారు సార్. ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకొస్తే ఇట్లాంటివి ఏదన్నా పొరపాటున పెళ్ళిళ్ళు జరిగాయనుకోండి సార్. తెలియకుండా పెళ్ళిళ్ళు జరిగినా, లేపోతే ఈ లవ్ మ్యారేజ్ ఇట్లాంటివి జరిగినా ఎవరైనా పెద్దవాళ్ళతో, ఒక కామన్ ఆడియన్‌కి అనిపిస్తది సార్ ఇది. అది హ్మ్. అసలు ఆళ్ళ తప్పే కాదు సార్ పాపం. నేనే అనుకుంటానేమో సార్. నేను ఒక నార్మల్ ఆడియన్ అయితే నేనే అనుకుంటానేమో ఎట్లా అంటే అవసరం కోసం పెళ్లి చేసుకున్నాం నేనే అనేసుకుంటానేమో సార్. ఒక నార్మల్ ఆడియన్ అనుకోవడంలో తప్పే లేదు సార్. ఎందుకంటే అనుకుంటాడు. ఓహ్! అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడేమో. కానీ గుండెల మీద చేసుకొని లేతే ఈరోజు మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏ రోజు అవసరం కోసం అయితే పెళ్లి చేసుకోలేస్తాను. చెప్తున్నాను సార్ మామూలుగా సార్. క్యాజువల్ చెప్తున్నాను.
మా మామయ్య గారు ఏ రోజు కూడా నన్ను ఒక సొంత కొడుకులానే చూసుకున్నారు కానీ, ఏ రోజు నన్ను ఒక అల్లుడిగా ట్రీట్ చేయడమో, లేకపోతే బయటోడిగా ఎప్పుడు చేశారసలు. మా మధ్య ఆ ప్రొఫెషనల్ దూరం ఎప్పుడు లేదు సార్. మేమంతా దగ్గరగానే ఉన్నాం. ఇంకా బాగా దగ్గరయ్యాం. మేము ఆ ప్రొఫెషనల్ థింగ్స్ బాగా షేర్ చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం చేయాలి తర్వాత? నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఏం చేద్దాం? ఇవన్నీ రెగ్యులర్ డిస్కషన్ జరుగుతుంది సార్. అంత దగ్గరయ్యాం సార్ మేము. సో, ఆ ముళ్ళ కిరీటంలో అయితే ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు సార్ నేను. అనుకుంటాను సార్. ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్. అంటే ఆ! సారీ టు ఇంటరప్ట్ యూ. సార్. యాజ్ ఏ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా నేను కూడా కొంత చెప్పాలి. తెలిసినాక చెప్పకుండా ఉంటే క్వెషన్ అడిగాను కాబట్టి కొంత అవును. క్లారిటీ నేను కూడా ఇవ్వాలి. సార్. యాక్చువల్‌గా ఆ పెళ్లి ప్రపోజల్ వచ్చిన తర్వాత మీరు భయపడి ఊరికెళ్ళిపోయారు. ఆ! కరెక్టా? అంటే అమ్మాయి వాళ్ళ నాన్నగారని తెలిసిన తర్వాత ఆ! సార్. భయపడి అవును ఊరికెళ్ళిపోయారు. సార్. అవును సార్. సో, అంటే ఏదో ప్లాన్ జేసి పెళ్లి చేసుకోవాలనుకునే పర్సన్ అటు ఎళ్ళిపోడు కదా! భయపడిపోయి. అవును. అవును తర్వాత సార్. అమ్మాయి దగ్గర నుంచే మీకు అంటే అదొక రకమైన ధైర్యం ఇచ్చి, అవును సార్. కాన్ఫిడెన్స్ ఇచ్చి, తర్వాత మళ్ళీ మీరు వెనక్కొచ్చి ఇదంతా జరిగింది. అవును సార్. సో, ఇది అందరి లవ్ స్టోరీ లాగే మీది ఒక లవ్ స్టోరీ అనుకోండి. నార్మల్ లవ్ స్టోరీ. అవును సార్. అవును సార్. అండ్ నాకో చిన్న డౌట్ చెప్పండి. సార్. ఇప్పుడు 'విజయ్ భాస్కర్' గారంటే అద్భుతమైన సినిమాలు, మామూలు సినిమాలు కాదు అయి. సార్. అయితే ఆయనకి ఒక ఆర్టిస్ట్‌ని అల్లుడిని చేసుకోవాలని బిలీవ్ చేసిన తర్వాత, హ్మ్. బట్ ఎంత కూతురు ఇష్టమైనా సరే, ఇతను సిన్సియర్ ఫెలో హ్మ్. చేసే వర్క్ పట్ల. అని మిమ్మల్ని ఒక జడ్జ్ చేసే మూమెంట్ ఉంటది కదా! అవును మీతో సార్. మాట్లాడిన మూమెంట్. అవును సార్. సో, మీ వర్క్ గురించి ఆయన ఏం మాట్లాడారు? లేకుంటే మీ పైన నమ్మకం కలగడానికి కారణం ఏంటి? నేను ఫైనాన్షియల్‌గా ఇవన్నిటి గురించి మాట్లాడట్లేదు. హుహుహు. యాస్ ఏ ఆర్టిస్ట్‌గా ఇతను సిన్సియర్ ఫెలో అని ఆయన గుర్తించిన మూమెంట్. ఆర్టిస్టే కాదని ఒక మనిషిలా గుర్తించారు సార్ ఫస్టు. అంకుల్ ఏంటంటే తిను చెప్పిన తర్వాత నువ్వెట్లా చెప్పగలవు అబ్బాయి మంచోడని చెప్పి అమ్మని అడుగుతావు. సరే అంకుల్ మొత్తానికేంటంటే ఊరొచ్చారు సార్. మీ ఊ ఊరు? మా ఊరొచ్చారు సార్. వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం మార్నింగ్ 4కి ఇక్కడ కార్‌లో బయలుదేరి హ్మ్. డ్రైవర్‌నేసుకొని అక్కడ ఊరొచ్చారు సార్. హ్మ్. అంటే ఈ అబ్బాయి చెప్పింది నిజమా కాదా? నేను పెళ్లి సంబంధం ఇక్కడ అడిగినప్పుడు ఆ అమ్మాయిని నా పుట్టినరోజప్పుడు అడిగాను సార్. హ్మ్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి. తర్వాత అంకుల్ కొన్న మంత్స్ తర్వాత ఊరొచ్చారు చూసుకోవడానికి. అసలు ఈ అబ్బాయి చెప్పింది నిజమా కాదా? ఈ అబ్బాయి కుటుంబం అదంతా వచ్చి చూసుకొని, మొత్తం అమ్మ, నాన్నతో మాట్లాడిన తర్వాత, ఫ్యామిలీ అందరిని చూసిన తర్వాత, అంకుల్ అప్పుడు హైదరాబాద్ వచ్చి వాళ్ళ చుట్టాలందరికి ఫోన్ చేసి, "లేదు ఆ అబ్బాయికి నో చెప్పడానికి కారణాలేం లేవు. ఆ అబ్బాయి చాలా మంచోడు. హ్మ్. నాకు నా కూతుర్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకొచ్చింది. నేనంతా షూర్. నేనింకెవరి గురించి నేను ఆగనని" చెప్పి ఫిక్స్ చేసారు సార్. ఫిక్స్ చేస్తే 2018 డిసెంబర్ 12న ఎంగేజ్‌మెంట్ అయింది. 2019 ఫిబ్రవరి 14 మ్యారేజ్ అయిపోయింది సార్ అసలు. బ క్యారెక్టర్ డెసిషన్ ఏంటంటే ఆయనెప్పుడూ నన్నొక ఆర్టిస్ట్‌లా చూడలేదు. 'విజయ్ భాస్కర్' గారి దగ్గర ఉన్న గొప్పతనం అది సార్. హి ఈస్ నాట్ ఓన్లీ గ్రేట్ డైరెక్టర్, హి ఈస్ ది గ్రేటెస్ట్ ఫాదర్. ఒక ఆడపిల్ల గురించి ఎంత దూరమైనా ఆలోచించారో ఒకసారి మీరు చూడండి సార్. ఇది నెక్స్ట్ లెవెల్ ఆలోచించారు సార్ ఇది. నా కూతురు హ్యాపీగా ఉంటదా లేదా అని మాత్రం ఆలోచించారు సార్. కరెక్ట్. నా దగ్గర ఏమీ లేకుండా నాకిచ్చి పెళ్లి చేసి చాలా ఘనంగా పెళ్లి చేశారు సార్. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చారు సార్ పెళ్ళికి. హ్మ్. అసలు ఆ మూమెంట్ కూడా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి సార్ నాకు. చెప్తున్నాను సార్. అంటే ఒక అబ్బాయిని ఈడికి డబ్బులు సంపాదిస్తున్నాడా? లేకపోతే ఏం చూడలేదు సార్. ఆ అబ్బాయి మంచోడా కాదా? నా కూతురు సంతోషంగా ఉంటదా లేదా? పెళ్లి చేశారు సార్. అంతే. సార్ మీరు లైఫ్‌లో అదే ఇండస్ట్రీలో నమ్మారు. ఇంక ఇక్కడే బతకాలని ఫిక్స్ అయ్యారు. హ్మ్. బట్ ఒక స్టార్ మూవ్‌మెంట్ ఉంటది కదా! సార్. స్టార్డమ్ వచ్చే మూవ్‌మెంట్ ఉంటది కదా! సార్. సో, ఏ వెబ్ సీరీస్‌తో లేదా ఏ షార్ట్ ఫిల్మ్‌తో మీ లైఫ్‌లో మీకు ఆ స్టార్డమ్ వచ్చింది? లేదా కోరుకున్న షార్ట్ ఫిల్మ్ చేసే ఒక లగ్జరీ ఉంటది. అవును సార్. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత లగ్జరీ వస్తది. సో, మీకు ఆ సక్సెస్ వచ్చిన మూవ్‌మెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్ము? ఏ వెబ్ సీరీసు? ఏ మూవ్‌మెంటు? 'సూర్య' వెబ్ సిరీస్ సార్. 'సూర్యనేనా'? హ్మ్. ఇంక నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్వామి క్యారెక్టర్ పడకపోతే, హ్మ్. ఆ సుబ్బు అనే డైరెక్టర్ లేకపోతే అసలు జీవితం ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది సార్ అసలు. అసలు మర్చిపోలేను సార్. ఎమోషనలే కాదు సార్. నా జీవితంలో సక్సెస్‌ఫుల్ మూమెంట్ అంటే నేను అప్పుడే ఎక్కేసాను సార్ నేను. జీవితంలో ఇంకేదొచ్చినా కూడా నేను ఫేస్ చేస్తా, కష్టపడతా, జనాల్ని నవ్విస్తా, ఆళ్ళు ఆనందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సార్ నేను. ఆ రోజే సార్ 'సూర్య' ఎప్పుడైతే వచ్చిందో అమ్మో! ఇంక నేను వెనక్కి తగ్గకూడదు. ఇంకా ఈ జీవితాంతం ఇలా కష్టపడతాను. ఆ సక్సెస్ ఖచ్చితంగా చూస్తానని చెప్పి నాకు నమ్మకం వచ్చింది సార్. 'సూర్యే' సార్. 'సూర్య' సీరీస్‌కి సంబంధించి నాకొక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సార్. షేర్ చేయాలి. ఆహ్, ఆ వెబ్ సీరీస్ సూపర్ డూపర్ హిట్. అవును సార్. అయితే అందరూ 'షమ్ముకు' సంబంధించిన పెయిన్ వాటి కోసం ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ కోసం చూసేవాళ్ళు. సార్. నా వైఫ్ మాత్రం ఇంట్లో కూర్చొని 'స్వామి' సీన్ 'స్వామి' సీన్ అంటే అది మొత్తం వెబ్ సీరీస్‌లో రిలీఫ్‌నెస్ అన్నమాట. అవును సార్. అది అది అంత సిన్సియర్‌గా, సీరియస్‌గా వెళ్తుంది. హెవీ అవ్వకుండా సార్. మీ ట్రాక్ వచ్చిన ప్రతిసారి లేదా మీ క్యారెక్టర్ బట్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి హీరోతో ఉన్నాయి సార్. మీకు. అన్నీ సార్. అవును సార్. అవును. సో, నిజంగా ఒక ఆల్ రౌండర్ పెర్ఫార్మన్స్ అనుకోవచ్చు అవును దాంట్లో. సార్. స్వామి క్యారెక్టర్ అవును సార్. బట్ 'షణ్ముఖ్‌తో' ఎలా ఉంటది మీ రిలేషన్? బావుంది సార్. ఇప్పుడు కూడా బావుంది సార్. హ్మ్. మన ఎంగేజ్‌మెంట్‌కి కూడా ఎళ్ళాను. హ్మ్. తర్వాత పెళ్ళికి కూడా ఎళ్తాను ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా నేను. హ్మ్. ఇప్పటికి మీ ఇద్దరం ఆ మంచి బాండింగ్ మాకుంది సార్ మాకు.
ఎప్పుడు నేను సూర్య అని పిలుస్తాను, తను స్వామి అని పిలుస్తారు సార్. ఇంకా ఆ ఇప్పుడు బాండింగ్ నడుస్తుంది ఇప్పుడునా? ఇప్పుడు కూడా సార్. హ్మ్. రవి లేకపోతే షన్ను ఆ పేర్లు కావు సార్. నేను సూర్య అని పిలుస్తాను, మా డాడీ మా స్వామి అని పిలుస్తారు సార్. అదే నడుస్తుంది సార్ ప్రస్తుతానికి. అయితే ఎలాగో షణ్ముఖ్ ప్రస్తావన వచ్చింది. మీ ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. సార్. ఇప్పుడు మీది సినిమాకి రిలేటెడ్ అయ్యే ఫిక్షన్ బ్యాక్‌గ్రౌండ్. అవును సార్. ఏది షార్ట్ ఫిల్మ్స్ గాని, వెబ్ సీరీస్ గాని. బట్ నేను మరోవైపు వెళ్తే 'జబర్దస్త్' గాని, హ్మ్. 'ఢీ' గాని ఇట్లా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అవును సార్. అవి ఎంత కామెడీ జనరేట్ చేసినా అవి స్టేజ్ షోలే. అవును సార్. అవును సార్. బట్ సినిమాకి రిలేటెడ్ ఉన్న ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఒకరిద్దరు మాత్రమే స్టార్స్ అవుతున్నారు. అవును సార్. అక్కడి నుంచి కొన్ని పదుల మంది స్టార్స్ అవుతున్నారు. అవుతున్నారు. అవును సార్. సో, ఇండస్ట్రీ ఎలా పిక్ చేసుకుంటుంది? ఆడియన్స్ రీచ్ సార్. హ్మ్. మనకక్కడ స్టేజ్ షోల్లో టీవీ షోలో ఏంటంటే ఆడియన్స్ రీచ్ ఎక్కువ ఉంటది సార్ మనకి. చాలా విపరీతమైన రీచ్ ఉంటది సార్ మనకి. ఇందులో లేదని కాదు, ఇందులో కూడా ఉంటది. తక్కువ ఉంటది సార్ కొంచెం. హ్మ్. దాని మీద కొంచెం తక్కువ ఉంటది సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారు సార్, మామూలుగా ప్రొడ్యూసర్‌లు గాని, లేకపోతే ప్రొడక్షన్ కంపెనీలు గాని, వీళ్ళు చూసేదేంటంటే రీచ్. పలానా ఎవరైనా చేశారంటే మనోడు తెలుసా లేదా? మనోడు బాగా తెలిస్తే జనాలు ఇంకా ఎక్కువ టికెట్ తెగడానికి చూస్తారు సార్ పాపం. హ్మ్. ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర తప్పు అస్సలు ఉండదు సార్ వాళ్ళది. హ్మ్. వాళ్ళది ఏం చేస్తారు సార్, ఆడియన్స్ దేనికి రావాలి థియేటర్‌కి? ఒక ఆడియన్స్ రూ. 150, రూ. 200 టికెట్ కొనాలంటే ఆడికి ఎంత పెయిన్ ఉంటది సార్ ఆడికి. ఎవడో కొత్తోనో లేకపోతే ముగ్గు మందిలోని పెడితే పాపం రారు సార్. ఆళ్ళకే ఇబ్బందే సార్ పాపం. హ్మ్. ఆ రూ. 200 టికెట్ కొనాలంటే వాళ్ళకి ఇబ్బందే కాబట్టి, తెలిసిన ఒక మంగ కనపడితే రావడానికి ఇంకా ఈజీగా ఉంటది సార్ ఆళ్ళకి. సో, అందుకని పికింగ్ ఏంటంటే ఇటుపక్కెళ్ళిపోతాయి సార్ కొంచెం. హ్మ్. ఈ ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు లేకపోతే రీచ్ ఎక్కువ ఉన్నోళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే అదే సార్. వాళ్ళు పిక్ చేసుకుంటే కొంచెం ఆడియన్స్ టికెట్ మనకు తెగుతది. హ్మ్. మనకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటది. ఏమన్నా క్యారెక్టర్ పడినా కూడా ఇంకా టికెట్లు ఎక్స్‌ట్రా తెగుతాయనే ఉద్దేశంతో తీసుకున్నాం సార్. బట్ ఒక చిన్న డౌటు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే కంటెంట్‌ని క్యారీ చేసే క్యారెక్టర్స్ కావు. అవును ఆ! సార్. అవును సో, సార్. సైడ్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ లాగో అవును సార్. కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. సో, వీటికి పికింగ్ అనేది టాలెంట్‌ని బట్టి చేస్తే చాలా బావుంటది కదా! ఎందుకంటే నేను అవును సార్. టెక్నికల్‌గా మాట్లాడుతున్నాను. సెట్‌కెళ్తారు. ఒక మార్కింగ్ ఉంటది. ఒక 4 కెమెరాలు పెడతారు. అవును. కెమెరా లుక్ ఉంటది. అవును సార్. ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు చాలామంది. అవును. నెల రోజుల్లో 5,00,000 మంది ఫాలోవర్లు ఈజీగా వచ్చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. అవును సార్. అవును. సో, 5,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, రీచ్ ఉన్నారు కదా! అని చెప్పి సెట్‌కి తీసుకెళ్తే అవును సార్. నేను లైవ్‌లో చూసాను. సార్. 2, 3 సినిమా షూటింగ్ లైవ్‌లో చూసాను. సార్. ఆళ్ళ కెమెరా ఫేసింగ్ రావట్లేదు. అవును సార్. మార్క్‌లో నిలబడడం రావట్లేదు. హ్మ్. కెమె వాళ్ళు యాక్ట్ చేయాల్సింది కెమెరా యాక్ట్ చేయాల్సొస్తుంది. అవును సార్. వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కెమెరా తీసుకోవాల్సొస్తుంది షాట్స్. అవును సార్. అవును సో, సార్. ఇది సమస్య కదా! సమస్యే సార్ అది. అంటే ప్రొడక్షనోళ్ళు ఇంకేంటంటే ఆళ్ళేంటంటే ఎంతసేపు రీచ్ గురించి చూస్తారు సార్. రీచ్ ఎక్కువుందా? వీళ్ళుంటే మనకు కొంచెం ప్లస్ అవుద్దని ఆళ్ళు ఆలోచిస్తున్నారు సార్. పాపం ఈళ్ళ తప్పేముంటది సార్. ఈళ్ళు కూడా లాస్ట్‌కి ఏమనుకుంటారు ఈళ్ళు హ్మ్. ఇప్పుడు చేసేవోళ్ళు. మాకు సినిమా అవకాశాలే కావాలి. మేము ఏదైనా యాక్ట్ చేయాలి. లేకపోతే మేము పాపులర్ అవ్వాలని కోరుకుంటారు సార్ ఈళ్ళు కూడా. వీళ్ళ ఉద్దేశం కూడా తప్పుండదు సార్. హ్మ్. ఇంకేంటంటే నన్నడిగితే ఏంటంటే ప్రొడక్షనోళ్ళు ఇంకొంచెం ఇంకా ఎలాబొరేట్‌గా ఆలోచించి, కొంచెం బ్రాడ్‌గా ఆలోచించి మనం కొంచెం బెటర్ యాక్టర్‌ని తెచ్చుకుందాం. లేకపోతే ఇంకా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిని తెచ్చుకుందాం అనుకుంటే ఈళ్ళకి కూడా అవకాశాలొస్తాయి సార్. ఎవరికీ ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కాకుండా మాలాంటోళ్ళకి సార్. సార్ నేను ఓపెన్‌గానే మాట్లాడతాను. హ్మ్. అంటే మీరు ఇది జనరల్ ఇంటర్వ్యూలాగా అనుకోవద్దు. హ్మ్. బట్ నేను ఓపెన్‌గానే మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు మీకున్న టాలెంట్‌కి, మీకు వస్తున్న అవకాశాలకి సంబంధమే లేదు. చాలా తక్కువ ఛాన్సులొస్తున్నాయి. సార్. నేను ఇంకో స్టెప్‌కేసి వెళ్తాను. సార్ ఎంత ఓపెన్‌గా మాట్లాడుకున్నా ప్రసాద్ బెహ్రా రైటింగ్ గాని, ప్రసాద్ బెహ్రా యాక్టింగ్ గాని, సార్. ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈరోజు స్టార్‌గా నిలబడి ఉండాల్సిన వ్యక్తి అతను. అవును సార్. అవును. సో, అతనికి ఎంత మాత్రం అవకాశాలొస్తున్నాయి? ఇప్పుడు బాగున్నాయి సార్ మనోడి చేతిలో అవకాశాలు బాగున్నాయి సార్. ఈ మధ్య అవును ఏది సార్. మన 'నిహారిక' గారి ప్రొడక్షన్‌లో ఆ మూవీ వచ్చిన కమిటీ తర్వాత కుర్రాళ్ళు సార్. కమిటీ కుర్రాళ్ళొచ్చిన తర్వాత. అవును సార్. బట్ ఈ పాటికి అతను ఏ రేంజ్‌లో ఉండాలి? అవును సార్. అవును సార్. సో, ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే ఒక సిన్సియర్ ఎఫెక్ట్స్ పెట్టే ఒక ఫెర్టిలిటీని హ్మ్. హ్మ్. ఇంకో వేరే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే అక్కడ తక్కువని నేను అనట్లేదు. ఎవరు అక్కడ తక్కువ కాదు సార్. అక్కడ ఎవరు తక్కువ అద్భుతమైన కాదు. ఆర్టిస్ట్‌లొచ్చారు. అవును సార్. 'జబర్దస్త్' అవును సార్. సీను గారు గాని, అవును. రామ్ ప్రసాద్ గాని, ఆది గారు చాలా గాని. ఆది గారు గాని చాలా మంచి అవును అద్భుతమైన సార్. టాలెంట్ వచ్చారు. బట్ ఇక్కడ అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏమీ లేదు సార్. అంటే మీరు గమనిస్తే సార్, వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న క్యారెక్టర్‌లు కనపడుతూ ఉంటారు సార్. అక్కడక్కడ కనిపించి ఎళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఈ 'ప్రసాద్ బెహ్రా' గాని, నేను గాని మీరు గమనిస్తే మేము కొంచెం సినిమా ఫుల్ లెంగ్త్ కనపడుతూ ఉంటాం అవును. సార్ మేము. ఏం అన్యాయం జరగట్లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం 10, 15 ఆఫర్‌లుంటాయి. హ్మ్. మాకు కొంచెం 5, 6 ఆఫర్‌లుంటాయి సార్. కరెక్ట్. మేము ఫుల్ లెంగ్త్ ఉంటాం. మేము సినిమా అంతా కనపడతాం సార్. పెద్ద తేడా ఉండదు సార్. అందరూ ఒకటే చేస్తాం సార్. వాళ్ళు చేసే వర్కు ఒకటే, హ్మ్. మేము చేసే వర్క్ ఒకటే సార్. కాకపోతే వాళ్ళేంటంటే కొంచెం 10, 15 నిమిషాలు ఎక్స్‌ట్రా కనపడతారు. మేమేంటంటే తక్కువ కనపడతాం సార్. మేమేంటంటే సినిమా ఫుల్ లెంగ్త్ కనిపించాలన్న కోరిక మాకు మైండ్‌లో ఉండిపోద్ది సార్ మాకు. హ్మ్. నాకు గాని, ప్రసాద్ గాని ఏంటంటే మేమనుకుంటాం ఏంటంటే ఇట్లా అమ్మో! లేదు మనం సినిమా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలి. మన కెరీర్ బాగుండాలి. మనం బాగుంటే కొంచెం చుట్టుపక్కల అందరూ బాగుంటాం. అలా ఆలోచించి క్యారెక్టర్ పికింగ్ సార్ మనం. హ్మ్. పికింగ్‌కెళ్ళినప్పుడు కొంచెం పర్టిక్యులర్ అయిపోయేసరికి సినిమా అంతా మేము కనిపించాలనే ఉద్దేశంలో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సినిమా అంతా ఉంటది. ఇంపార్టెంట్ రోల్స్ వీటిని పికింగ్ ఎక్కువ చేసుకుంటాం సార్. మాకట్లా ఉంటది సార్ మనం. ఎక్కడ అన్యాయం అయితే ఎక్కడ జరగట్లేదని నేను అనుకుంటున్నాను సార్ నేనైతే. అండ్ 'ప్రసాద్ బెహ్రా' గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ ఆఫీస్ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడెలా ఉంది? నేను
సూర్య వెబ్ సిరీస్ అని చెప్పాను. మెయిన్ ఈరోజు ఇలా నిలబడడానికి ఇంకో బిగ్గెస్ట్ రీజన్ మా కంపెనీ సార్. హ్మ్. ఇన్ఫినిటమ్. హ్మ్. ఆ కంపెనీ లేకపోతే కష్టం బట్ నాకొచ్చిన డౌటు సార్. ఆ కంపెనీ వచ్చిన ప్రతి ఒక్కరు హ్మ్. మాది, మాది, మాది నేను చాలా ఎర్లీ స్టేజ్‌లో నేను కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. హ్మ్. ఏంది మాది అంటున్నారు కొంపదీసి వీళ్ళదేనా? అంటే మీరనే గాదు. అవును సార్. అవును సార్. అక్కడ ఆ ప్లాట్‌ఫార్మ్ మీద నుంచి స్టార్స్ అయిన ప్రతి ఒక్కరు గూడా సార్. ఆ పేరు చెప్పేటప్పుడు మాది అంటారు. అంటే లోపల మా సీఈఓ ఉన్నారు సార్ ఆయన. ఆయన పేరు ఎస్‌డి సార్. హ్మ్. ఎస్‌డి సారు, వందన మేడం వీళ్ళిద్దరే సార్ మెయిన్ హ్యాండిల్ చేసే మొత్తం కంపెనీ అంతా. వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే సార్. అంటే వాళ్ళెంత ఫ్రీడమ్ ఇచ్చారంటే మాకు, మేము ఏ రోజు కంపెనీకెళ్ళి ఒక వర్క్ చేస్తాం. ఇప్పుడు జనరల్ కంపెనీకెళ్తే ఎలా ఉంటది సార్, ఆ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులిస్తున్నారు, సాలరీ ఇస్తున్నారు, నెలకు అంటే ఎంత ఓన్ చేసుకున్నామంటే కంపెనీని మేము మాకెంత ఫ్రీడమ్ ఉంటదంటే, ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తాం సార్ కంటెంట్ విషయంలో. ఇంత తగ్గినా, ఇంత పెరిగినా, వ్యూస్ పెరిగినా ఆయన మమ్మల్ని ఏమి అనరు సార్. మాకేం కావాలో మాకు రిక్వైర్మెంట్‌లన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు. మేమంతా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. ఈరోజు హ్యాపీగా గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నామంటే కంపెనీ వాళ్ళే సార్. ఇన్ఫినిటమ్ వల్ల, ఆ ఎస్‌డి సార్, వందన మేడం వల్లే. హ్మ్. మాకంత హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే, సూర్య స్టార్ట్ అయింది ఆళ్ళ దగ్గర నుంచే సార్. లోపల కంపెనీలోకి నన్ను తీసుకున్నారు. ఈరోజు 3 పూట్ల హ్యాపీగా తింటున్నానంటే కారణం కంపెనీయే సార్ నాకు. అక్కడి నుంచే నాకు సినిమా ఆఫర్‌లు కూడా వచ్చాయి సార్. బోలెడు సినిమాలు సార్. హ్మ్. ఇంకా సినిమాలు చేసుకున్నానంటే కారణం వాళ్ళే. మీరు ఇంటర్వ్యూకొస్తున్నారనంగా నేను మూవీస్ చెక్ జేశాను. హుహు. చాలా మూవీస్ చేస్తున్నారు. అవును. 'అల్లా నరేష్' గారితో చేస్తున్నారు. అవును 'నిఖిల్' సార్. గారితో చేస్తున్నారు. అవును సార్. దాంట్లో 'హాసినినా', 'హారిక' ఏదో ప్రొడక్షన్ హౌస్ అది. హాస్య మూవీస్. 'హాస్య' హాస్య మూవీస్. మూవీస్. అవును సార్. అవును. 'హాస్య' మూవీస్‌లో చేస్తున్నారు. అవును సార్. సో, నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా బైలింగువల్ మూవీ గూడా ఒకటి ఒకటి చేస్తున్నట్టున్నారు. చేస్తున్నాను. అవును సార్. సో, ఎన్ని సినిమాలున్నాయి చేతిలో ఇప్పుడు? ప్రస్తుతానికైతే ఒక 7 ఉన్నాయి సార్ మొత్తం. 7 ఆ! సినిమాలున్నాయి. ఉన్నాయి సార్. సో, ఫుల్ బిజీ. ఆ! కొంచెం దేవుడి దేవుడు అంతా బాగుంది సార్. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో మీకు సార్. బాగా ఈ క్యారెక్టర్, ఈ మూవీ నాకు నెక్స్ట్ స్టెప్‌కి తీసుకెళ్తదని బాగా నమ్మకం ఉన్న సినిమా ఏది? రిలీజ్ అయిపోయి సినిమా అయితే 'హ్యాపీ జర్నీ' సార్. ఆ! మొన్న ప్యారిస్‌లో చేసొచ్చాను అభిరామ్‌ది. హ్మ్. నాకు తెలిసి ఆ సినిమా నాకు బాగా వర్కౌట్ అవుద్దని అనిపిస్తుంది సార్ నాకు. హ్మ్. అంటే బై గాడ్స్ గ్రేస్ లేతే మా నాన్న బ్లెస్సింగ్సో తెలీదు సార్. ఆ సినిమా బాగా వర్కౌట్ అవుద్దని నాకు ఫుల్ నమ్మకం ఉంది సార్. నా క్యారెక్టర్ మేబీ నా క్యారెక్టర్ అనిపిస్తుంది సార్ నాకు. నెక్స్ట్ రిలీజ్ చేసిన సినిమా ఏంటంటే 'ఇండియా హౌస్' సార్. హ్మ్. 'ఇండియా హౌస్‌లో' నిఖిల్‌తో ఒక క్యారెక్టర్ చేశాను సార్. ఎంపీటీ ఆచార్య గారని చెప్పి ఆల్రెడీ ఇండియా అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసిన మూమెంట్‌లో అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ సార్ అది. హ్మ్. ఒరిజినల్ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేశాను సార్ నేను. అది రిలీజ్ అయితే నేను అనుకున్న ఆ స్టార్డమ్ అయితే వచ్చేస్తది సార్. ఆ సినిమా అయితే సార్. ఓకే. ఫిక్స్ సార్. నేనే చెప్తున్నా ఈరోజు ఇంటర్వ్యూలో ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నా ఆలోచించండి. అదొక రిలీజ్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ సార్ నాకు. ఎందుకంటే ఈ 'రామ్ చరణ్' గారు, యూవీ క్రియేషన్స్ మన ఎవరు 'రామ్ చరణ్' గారు, యూవీ క్రియేషన్స్ తర్వాత అభిషేక్ అగర్వాల్ సార్ ఆ! మొత్తం. వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్లు సార్ దానికి. అబ్బా! అది 100,00,00,000 సినిమా ప్రాజెక్ట్ సార్ అది. అది గాని రిలీజ్ అయితే మనం నాకింక చెప్పక్కర్లేదు సార్. నేను అనుకున్న స్టార్డమ్ అయితే ఆ సినిమాతో వచ్చేస్తది సార్. నో డౌట్. సూపర్. నో కలిసారా డౌట్. ఎప్పుడన్నా 'రామ్ చరణ్' గారిని? లేదు. లేదు. ప్రస్తుతానికైతే ఈ షూటింగ్‌లో సెంధిల్ గారు మేమంతా చేస్తున్నాం గాని హ్మ్. ఆళ్ళింకా సెట్‌కి రాలేదు సార్ ఆళ్ళు. మనం ఇందాక ఇంటర్వ్యూలో కాస్త స్కిప్ అయ్యాము. సార్. 'ప్రసాద్ బెహ్రా' గారికి సంబంధించి ఆ జర్నీ గాని, మీ మూవ్‌మెంట్స్ గాని షేర్ చేసుకుందాం హుహు. అనుకోని. సో, అదే ఆ కంపెనీలో ఎలా పరిచయం అయ్యారాయన? వెబ్ సీరీస్‌లన్నీ చేస్తున్నప్పుడే మనోడు కూడా ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు సార్. నేను తను కలిపి ఒక వెబ్ సీరీస్ చేశాను సార్ 'క్లాస్‌మేట్స్' అని. హ్మ్. అవును. అది స్ప్రైట్ అది అందులో యాడ్ అవుతా ఉంటది సార్ మొత్తం. మంచి బాండింగ్ సార్. నేను తను ఫుల్ సెటర్‌లేసుకుంటాం సార్ ఒకళ్ళనొకళ్ళు. హ్మ్. అంటే ఇద్దరు ఒకటే వింగ్‌లో ఉన్నాం కదా సార్. తను కామెడీ, నేను కామెడీ కదా సార్ మొత్తం అవును. ట్రాక్‌లో అవును. ఇద్దరు ఒక ట్రాక్ కదా సార్. బావుంటది సార్ మా ఇద్దరి మాటలు కూడా చాలా బావుంటాయి సార్. హ్మ్. ఇప్పటికి చక్కగా మాట్లాడుకుంటాం సార్ ఎప్పటికప్పుడు సార్ రెగ్యులర్. ఆఫీస్‌లో కనిపించినప్పుడల్లా మాట్లాడుకుంటాం సార్. బయట మరీ కలిసి ఇంకా కలవట్లేదు గానీ రెగ్యులర్ ఆఫీస్‌లో కనిపించినప్పుడల్లా విల్ హావ్ నైస్ కాన్వర్జేషన్ సార్. హ్మ్. అండ్ అలాగే యాక్చువల్‌గా మీరు 'విరాజిత' గారితో కూడా చాలా అవును. వెబ్ సీరీస్‌లు చాలా. చేస్తున్నారనుకుంటా. అవును సార్. సో, తనతో ఎలా కంఫర్ట్ ఉంటది? మీది ఒక వెబ్ సీరీస్ ఉంది. 'డేట్ విత్ బాస్.' ఆ! యెస్. అవును సార్. 'బాస్' అవును సార్. ఆ! అవును సార్. అది నాకు చాలా బాగా ఇష్టం. సార్ థాంక్ యూ సార్. సో, అంటే మీ ఇద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ గాని, ఆ అవును ఫన్ సార్. గాని అవును సార్. చాలా బావుంటది. సో, దాని గురించి చెప్పండి. నా టైమింగ్‌కి నాకు కరెక్ట్‌గా పనిచేసే అమ్మాయి విరాజితే సార్. అవునా? నేనేదన్నా అంటే నాకు ఒక పెక్యులర్ టైమింగ్ ఉంటది సార్ నాకు. నా వాయిస్ గాని, కరెక్ట్. లేకపోతే నేను మాట్లాడే విధానం గాని కరెక్ట్. నాకు టైమింగ్ ఉంటది సార్. నా టైమింగ్‌కి అపోజిట్ అమ్మాయి కూడా దానికి అంతే విధంగా కరెక్ట్‌గా ఉంటేనే ఆ పంచ్ పేలుతది సార్. పంచ్ పేలి ఎక్కువ పేలుతది సార్. హ్మ్. ఆ ఎక్కువ పేలి ఉండాల్సిన అమ్మాయి ఏంటంటే విరాజిత. హ్మ్. సో, దానివల్లే 'డేట్ విత్ బాస్' సీజన్ 1, సీజన్ 2 ఆ లెవెల్‌కెళ్ళినాయి సార్ 2 సార్. చాలా మంది ఫాన్స్ ఉన్నారు ఆ సీరీస్‌కి. విపరీతంగా సార్. అసలు బికాస్ ఆఫ్ విరాజిత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందంటే కారణం తను కూడా సార్. ఎందుకంటే నా ఒక్కడి వల్ల అవ్వదు సార్. ఎందుకంటే అమ్మాయి నేను మాట్లాడిన దానికి ఈక్వల్ కౌంటర్ ఇచ్చింది కాబట్టి ఆ రేంజ్‌కెళ్ళింది సార్. బట్ మీ వర్క్ చూసి అడుగుతున్నాను. నాకు నిజం మాత్రమే చెప్పండి. సార్ రియల్ లైఫ్‌లో మీరు కాస్త భయస్తుడా? చాలా సార్. చాలానా? చాలా. ఎందుకంటే
మీ యాక్టింగ్‌లో ఎప్పుడన్నా భయపడే ఆ ఇన్నోసెన్స్ ఉంటది కదా! సార్. ఇన్నోసెన్స్ నుంచి కామెడీ జనరేట్ అవుతుంటది. అవును సార్. అవును. బట్ ఓకే. కామెడీ ఖచ్చితంగా మనం జనరేట్ చేయాల్సిందే కెమెరా ముందు తప్పదు. అవును నాట్ ఏ సార్. ఈజీ టాస్క్. అవును సార్. బట్ ఆ ఇన్నోసెన్స్ ఈజీగా అర్థమైపోతుంది. ఆ భయం గాని, ఇన్నోసెన్స్ గాని మీరు రియల్ లైఫ్‌లో అదే అని చెప్పేసి. నిజంగా కూడా నేను కొంచెం హ్మ్. భయస్తున్నా సార్. కొంచెం ఏంటి సార్ చాలా భయస్తున్నాను సార్. అంటే ప్రతిదానికి భయపడుతుంటాను సార్ నేను. ఎందువల్ల? ఏమో సార్. చిన్నప్పటి నుంచి ఏంటంటే అట్లా భయపడుతూనే అలవాటయిపోయింది సార్ ఇంకా. హ్మ్. భయం ఎప్పుడు పోద్దో ఇంకా తెలీదు. హ్మ్. పోవాలి సార్. పోద్దేమో చూద్దాం సార్ ఇంకా. అండ్ మళ్ళీ మూవీస్ విషయానికొస్తే, ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్‌కి గూడా ఒక బెంచ్ మార్క్ ఉంటది. మనం ఇక్కడికి చేరాలి. ఒక రేంజ్‌కి ఇక్కడికి వెళ్ళాలి అని జెప్పేసి. ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. సార్. బట్ ఇప్పటికొచ్చిన సక్సెస్ ఎప్పటికో వచ్చుండాలి యాక్చువల్‌గా మీకైతే. అవును. సో, బట్ దేవుడి దయ వల్ల సార్. రైట్ పాత్‌లో ఉన్నారు. అవును సార్. సో, నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడానికి మీ దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? సార్ నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ ఒక సినిమా హిట్ కొట్టాలి సార్. హ్మ్. ఇండస్ట్రీకి ఈడొకడొచ్చాడని తెలియాలి కదా సార్ పాపం. ఆళ్ళు మాత్రం సడెన్‌గా పెద్ద పెద్ద క్యారెక్టర్‌లకి ఎలా ఇస్తారు సార్. హ్మ్. ఒక శుక్రవారం సినిమా రిలీజయితే, పలానా సినిమా రిలీజయితే, ఆ పలానా కుర్రోడొచ్చాడని చెప్పి ఇండస్ట్రీకి తెలిస్తే, ఆటోమేటిక్‌గా నా లైఫ్ తిరిగిపోద్ది సార్. ఇంక నెక్స్ట్ ఫ్రైడే నుంచి ప్రతి ఫ్రైడే నేనే కనపడతాను సార్. హ్మ్. నేను ఆ మూమెంట్ కోసం చూస్తున్నాను సార్. బట్ మరి మీరు చాలా విచిత్రంగా, అమాయకంగా మాట్లాడుతున్నారు. సార్. ఇండస్ట్రీకి ఒకడొచ్చాడని తెలియడానికి మీరేమన్నా కొత్తగా వచ్చారా? నాకు అంటే తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో మీ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేయని సార్. మేకర్ ఉండరు. సార్. అవును సార్. ప్రొడక్షన్ ఆఫీస్ ఉండదు. సార్. ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ కంటెంట్ ఫాలో అవుతూనే అవును ఉంటారు. సార్. అవును సార్. లేదా ఏడీ అన్నా ఫాలో అవ్వాలి. కో డైరెక్టర్ అన్నా అవును తప్పదు. సార్. అవును. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి మనిషి చూడాలి. సో, ఇండస్ట్రీ చూసినప్పుడు అర్థం అవ్వాలి గదా! ఇప్పుడు మీ యాక్టింగ్ గాని ఆళ్ళకో హిట్ కావాలి సార్. హిట్టే కావాలా? హిట్టే కావాలి సార్ పాపం. ఎవరి తప్పు కాదు సార్. ఆ! నేను అందరి మాటలతో నేను ఆళ్ళతో యాక్సెప్ట్ చేసేస్తాను సార్. ఎందుకంటే వాళ్ళకొక నన్ను తీసుకోవడానికి ఒక కారణం కావాలి కదా సార్. హ్మ్. ఒక హిట్ సినిమా మనోడు చేసాడే 'రవిశంకర్ తేజ.' మనోడిని తీసుకుందాం అని చెప్పి చాలా మందికి అనిపిస్తుంది సార్. కానీ నాకంటూ చెప్పుకోవడం హిట్ కావాలి కదా సార్ నా జీవితంలో. హ్మ్. ఆ హిట్ కోసం సార్ నేను చూస్తున్నాను. ఒక హిట్ పడిందంటే దేవుడి దయ వల్ల హ్యాపీగా లేదు సార్ నేను ఒక హిట్ సినిమా చేశాను. హ్మ్. మీకు ఏం ప్రాబ్లమ్ లేదు. నేను ఇంకా బాగా యాక్ట్ చేస్తాను. ఆడియన్స్‌ని థియేటర్‌కి నేను తీసుకొస్తాను అని చెప్తాను సార్. నేను అంతే కొంచెం ప్రౌడ్‌గా చెప్పడానికి, నమ్మకంగా చెప్పడానికి నాకు హిట్ కావాలి సార్. సునీల్ గారిని కలిసారా ఎప్పుడన్నా? కలవలేదు సార్. నాకు చాలా ఇష్టం సార్ సునీల్ గారంటే సార్. సునీల్ గారిని కలవలేదా మీరు? అవునా? కలవలేదు. అంటే మీకు ఎంత ఇష్టం అంటే నాకు తెలుసు. పిచ్చి సార్ నాకు సునీల్ గారంటే. ఆ! అంటే మోస్ట్‌లీ నాకు కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది సార్ ఆయన నా మీద. హ్మ్. బాగా ఎక్కువ ఉంటది సార్. ఆయనకి నేను తెలుసు సార్ సునీల్ గారికి. హ్మ్. కాబట్టి ఎప్పుడు కలవలేదు సార్. అసల అంటే మళ్ళీ మామగారి గురించని కాదు గానీ, సార్. 'విజయభాస్కర్' గారి సినిమాల్లో ఆయన కామెడీ మనం జూసున్నాము. అవును సార్. ఆ! అవును. సో, మీ మామగారికి షేర్ చేసారా సునీల్ గారి గురించి? నాకు ఈ సీన్ ఇష్టం. తెలుసు సార్. ఎందుకంటే నా వీడియోలో మా మామయ్య గారి సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను హ్మ్. కాబట్టి అంకుల్ నా యాక్టింగ్ తెలుసు. హ్మ్. ఇలా సునీల్‌ని ఇష్టపడతాను అన్నీ తెలుసు సార్. అన్నీ తెలుసు సార్ అంకుల్‌కి. త్రివిక్రమ్ గారిని ఎప్పుడన్నా కలిసారా? కలిసాను సార్. మా సెట్‌కొచ్చారు. మా పెళ్ళికొచ్చారు కదా సార్. మా హ్మ్. పెళ్ళికొచ్చినప్పుడు మాట్లాడాను. హ్మ్. మా 'ఉషా పరిణయం' ఐటెమ్ సాంగ్ జరుగుతున్నప్పుడు 'శరత్ కపూర్' తోటి అప్పుడు కూడా వచ్చారు సార్. అప్పుడు కూడా చాలా సేపు మాట్లాడారు సార్. ఆయనే చెప్పారు సార్ త్రివిక్రమ్ గారు. హ్మ్. "మీ వీడియోలో నేను చూసానమ్మా నేను" హ్మ్. అని చెప్తే, "సార్ మీరు మా వీడియోలు చూసారంటే" "ఎందుకు చూడనమ్మా? అంటే మీరు కొంచెం బిజీగా ఉంటారు కదండీ" "కార్‌లో కూర్చున్నప్పుడు ఖాళీ కదమ్మా! నేను వీడియోలు చూసానని" చెప్పాను. సార్ అన్నారు సార్. హ్మ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అండ్ 'విజయభాస్కర్' గారిది, 'త్రివిక్రమ్' గారిది అంటే ఇండస్ట్రీలో యాక్చువల్‌గా స్నేహాలు చాలా కష్టం ఇక్కడ. అవును సార్. పోటీ, హ్మ్. ఇగో, నువ్వా నేనా ఈ తత్వాల మధ్య నడిచే ఇండస్ట్రీలో ఇంత అది గురు శిష్యుల బంధం అనొచ్చో, ఫ్రెండ్‌షిప్ అనొచ్చో తెలీదు. ఇద్దరికి సంబంధించి వారి గురించి ఈయన మాట్లాడేటప్పుడు గాని, ఈయన గురించి వారు మాట్లాడేది ఎంత అందంగా ఉంటదంటే అవును వాళ్ళిద్దరిది. సార్. అవును. ఆ! మీ మామగారు ఎప్పుడన్నా త్రివిక్రమ్ గురించి గాని, ఆ ట్రావెలింగ్ గురించి గాని మీతో షేర్ చేసుకున్న మూమెంట్ ఏమన్నా ఉందా? బోలెడు చెప్పారు సార్ అయన్నీ. ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఈ రైటింగ్ ఇదంతా ఏం కాదు గానీ సార్. ఇవే సార్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే రాసినప్పుడు, లేకపోతే కథ రాస్తున్నప్పుడు, రైటింగ్ రాస్తున్నప్పుడు, అంకుల్ గైడ్ చేసినప్పుడు ఇదంతా రైటింగ్ అంతా జరుగుతది కదా సార్. సార్ రాస్తున్నప్పుడు, హ్మ్. త్రివిక్రమ్ గారు రాస్తున్నప్పుడు. ఇయన్నీ చెప్పేవారు సార్. అంటే అంత ఇన్ డీటెయిల్‌గా గాదు. హ్మ్. బట్ ఇట్లా జరిగేది మా జర్నీ ఇట్లా బా జరిగేది. అట్లా అందరం కలిసి ఉండేవాళ్ళం. హ్మ్. తర్వాత గృహప్రవేశం అంకుల్ కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు గృహప్రవేశం ఇయన్నీ చెప్పేవారు సార్ మాకు. మా ఆయన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం తప్పితే ఇన్ డెప్త్ డీటెయిలింగ్ ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు సార్ మేము. మీ లైఫ్‌లో సెట్స్‌లో సార్. లేదా బయట గాని ఒక బిగ్ స్టార్‌ని కలిసిన మూమెంటు హీరోల గురించే మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి మీతో మాట్లాడిన మూమెంటు ఏ హీరో? ఎవరిని కలిసారు? నేనా సార్? ఆహ్, బిగ్ స్టార్స్ అని ఇంకా నిఖిల్ గుర్తుపట్టాడు సార్ నన్ను. నిఖిల్ ఆల్రెడీ వీడియోలో చూసానని చెప్పన్నాడు సార్. నిఖిల్ ఒకటి గుర్తుపట్టాడు. హీరో గారు సార్. హీరో నిఖిల్ గారు సార్. తర్వాత నవదీప్ గారు సార్. హ్మ్. నవదీప్ గారు, రాజ్ తరుణ్, తర్వాత పోసాని కృష్ణమురళి గారు, పెద్ద నరేష్ గారు, హ్మ్. అల్లరి నరేష్ గారు. ఇప్పుడు గుర్తుపట్టినోళ్ళు సార్. అంటే హ్మ్. ఆల్రెడీ వీడియోలు మేము చూసాం. నువ్వు మాకు తెలుసమ్మా అన్నోళ్ళు వీళ్ళు సార్.
బట్ గ్రేట్ మూమెంట్స్ కదా అవన్నీ. అంటే గుర్తుపట్ట